హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటాం. ఈ వీడియోలోకొచ్చేసి ఏపీ పోలీస్ నోటిఫికేషన్‌కి సంబంధించి 2026లో రాబోతున్నటువంటి నోటిఫికేషన్‌లో అసలు ఎస్ఐ పోస్టులు ఎన్నున్నాయి? దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించింది గాని, హైటు, ఏజ్ లిమిట్‌కి సంబంధించి టోటల్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటది? ఆళ్ళ సాలరీ ఎంతుంటది? ట్రైనింగ్ మొత్తం ఈ ఒక్క వీడియోలోనే డీటెయిల్స్ అన్నీ కూడా నేనైతే ఇవ్వబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైమ్ మన ఛానల్ విజిట్ చేశారో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే నేను మీకు అందించడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే జీవో నెంబర్ అనేది ఇచ్చింది గవర్నమెంట్ 81 ద్వారా. ఈ జాబ్ క్యాలెండర్‌లో ఎస్ఐ పోస్టులు కూడా భారీగా భర్తీ చేయబోతుంది. చాలా భారీ అంటే భారీ అనమాట. లాస్ట్ టైమ్‌తో పోల్చుకుంటే ఈసారి చాలా బెస్ట్ నోటిఫికేషన్ అనే చెప్పుకోవచ్చు. సో, ఇక పోస్టుల వివరాలకొస్తే సివిల్ ఎస్ఐ వచ్చేసి 182 పోస్టులున్నాయి. ఏఆర్ఎస్ఐస్ వచ్చేసి ఏఆర్‌లో ఆర్ఎస్ఐ అని చెప్పేసి అంటామనమాట. 116 ఆర్ఎస్ఐ పోస్టులున్నాయి. ఏపీఎస్‌పీలో 71 ఎస్ఐ పోస్టులైతే ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా కమ్యూనికేషన్‌కొచ్చేసి 50 పోస్టులను ఇవ్వబోతున్నారు. అదేవిధంగా పీటీఓ ఎస్ఐస్ వచ్చి 10, ఎస్పీఎఫ్‌కి సంబంధించినటువంటి ఆర్ఎస్ఐలు 9. టోటల్ పోస్టులు గాక చూసుకున్నట్లయితే 438 ఎస్ఐ పోస్టులనేది ఇవ్వబోతున్నారన్నమాట. 438. అందులో ఒక 60 కమ్యూనికేషన్, ఒక 50 అని పీటీఓ 10. ఇది టెక్నికల్‌కి సంబంధించినటువంటి పేపర్స్ అనమాట. దీనికి సంబంధించి నేను సెపరేట్ వీడియోస్ కూడా చేశాను. అవసరమైతే మీరెళ్లి అక్కడ చూడొచ్చు. ఇక మిగిలినటువంటి సివిల్ గాని, ఆర్ఎస్ఐ గాని, ఏపీఎస్‌పీకి సంబంధించిన ఆర్ఎస్ఐ గాని, ఎస్పీఎఫ్ గాని ఇవన్నీ చూసుకున్నట్లయితే 378 పోస్టులున్నాయి. 378 పోస్టులైతే ఉండడం జరిగిందనమాట. వీటన్నింటికి కూడా ఒకటే ప్యాటర్న్‌లో ఎగ్జామ్ ఉంటది. ఒకటే ప్యాటర్న్‌లో ఈవెంట్స్ గాని, హైట్ గాని, క్వాలిఫికేషన్ గాని అన్నీ ఒకే విధంగా ఉంటది. ఏది సివిల్ ఎస్ఐ గాని, ఆర్ఎస్ఐ గాని, ఏపీఎస్‌పీ గాని, ఎస్పీఎఫ్‌కి సంబంధించి. ఇక కమ్యూనికేషన్‌కి, పీటీవీకి అది సెపరేట్ ఎగ్జామినేషన్ ఉంటదనమాట అది. సో, ఈట్లికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాక చూసుకుంటే సివిల్, ఏపీఎస్‌పీ, ఎస్పీఎఫ్‌కి సంబంధించి డిగ్రీ ఉండాలండి. ఎనీ డిగ్రీ, ఏదైనా ఒక డిగ్రీ ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళనుకోండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళనుకోండి డిగ్రీ రాసుంటే సరిపోతది. పాస్ అవ్వకపోయినా పర్వాలేదనమాట. డిగ్రీ రాసుంటే సరిపోతదండి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి లాస్ట్ టైము ఏజ్ లిమిట్ వచ్చేసి చూసుకున్నట్లయితే 21 నుంచి 29 సంవత్సరాలు ఇచ్చారండి. 21-29 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే 32 ఇయర్స్ వరకు ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఇచ్చింది. మనకైతే 29 ఉంది. అది ఏజ్ సడలింపు ఇస్తే మాత్రం మనకు కూడా సేమ్ ఉంటదనమాట. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే 29 ప్లస్ 5 అంటే 34 వరకు ఉంది. అదే తెలంగాణలో అనుకోండి 37 వరకు ఉంది. మనకు కూడా ఏజ్‌కి సంబంధించినటువంటి వివరాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఇదనమాట. ఇక ఏపీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్‌గా గాని, ఎంప్లాయీస్ ఎవరైతే చేస్తున్నారో పోలీస్ డిపార్ట్మెంట్‌లో వాళ్ళకైతే ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్స్‌కి ఒక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఏజ్‌కి సంబంధించినటువంటి వివరాలు. ఇక హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ ఉండాలండి అందరూ కూడా. ఇది మెన్ అనమాట. 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. అదే ఫిమేల్ అనుకోండి 152.5 సెంటీమీటర్స్ ఉండి 40 కేజీలు వెయిట్ ఉండాలండి. 40 కేజీల కంటే వెయిట్ అనేది తగ్గకూడదు. ఓకేనా. ఇక ట్రైబల్ అభ్యర్థులకు వచ్చేసి 160 సెంటీమీటర్స్ మేల్ ఉండాలి. 150 సెంటీమీటర్స్ ఫిమేల్ ఉంటే సరిపోతది. ఇక చెస్ట్ విషయానికి వచ్చేసి చెస్ట్ వచ్చేసి 86.3 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతదనమాట. 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. 5 సెంటీమీటర్స్ ఎక్స్‌పెన్షన్ అనేది అవ్వాలి. అంటే గాలి పీల్చినప్పుడు, ఊపిరి పీల్చుకున్నప్పుడు ఈ బాడీ అనేది ఒక 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్‌పెన్షన్ అనేది అవ్వాలి. ఇది అయిపోయిన తర్వాత మనకి మనకి ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటది. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో పేపర్ 1 అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఉంటదండి. పేపర్ 1 నుంచి అర్థమెటిక్ రీజనింగ్ ఉంటది. ఒక 100 క్వెషన్స్, 100 మార్క్స్, 3 అవర్స్ టైమ్ అనేది ఇవ్వడం జరుగుతది. ఎటువంటి నెగెటివ్ మార్క్స్ అనేది లేదు. మళ్ళీ నెగెటివ్ మార్క్స్ ఉందా లేదా అని చెప్పేసి మీరు నాకు కామెంట్ చేస్తారో, ఎటువంటి నెగెటివ్ మార్క్సింగ్స్ అయితే ఆంధ్రప్రదేశ్‌లో లేదండి. తెలంగాణలో అయితే ఉంది గానీ ఆంధ్రప్రదేశ్‌లో అయితే లేదు. ఇక పేపర్ 2 విషయానికి వచ్చేస్తే జనరల్ స్టడీస్ ఉంటదనమాట. 100 క్వెషన్స్, 100 మార్క్స్, 3 అవర్స్ టైమ్ అనేది ఇవ్వడం జరుగుతది. ఇది కేవలం ఎలిజిబిలిటీ మాత్రమే, అర్హత పరీక్ష మాత్రమే ఇది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో ఓసీ అభ్యర్థులకి 40% మార్కులు రావాలి. బీసీ అభ్యర్థికి 35% మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీలకు అయితే ఒక 30% అనేది రావాలండి. ఎప్పుడైతే ప్రిలిమ్స్ అయిపోయిందో ప్రిలిమ్స్ తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. ఇందులో 3 ఈవెంట్స్ ఉంటాయండి. 3 ఈవెంట్స్‌లో 1600 మీటర్స్ అనేది ఉంటది. 8 మినిట్స్‌లో 8 మినిట్స్‌లో మనం
కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా 100 మీటర్స్ రన్నింగ్ 15 సెకండ్స్ ఉంటుంది. అదేవిధంగా లాంగ్ జంప్ ఉంటుంది 3.80 మీటర్స్ క్వాలిఫై అనమాట. ఇది సివిల్ ఎస్ఐకి అనుకోండి 1600 మీటర్స్ క్వాలిఫై అయిన తర్వాత 100 మీటర్ కానీ లాంగ్ జంప్ కానీ ఏదో ఒకటి క్వాలిఫై అయిపోతే సివిల్ ఎస్ఐకి ఎలిజిబిలిటీ అనమాట. కానీ ఏదైతే ఏఆర్ ఆర్ఎస్ఐ కానీ ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ కానీ ఎస్పీఎఫ్పీ ఆర్ఎస్ఐ ఉందో వీటికైతే 3 ఈవెంట్స్ కూడా క్వాలిఫై అవ్వాలండి. 3 ఈవెంట్స్ కూడా క్వాలిఫై అవ్వాలి. ఈవెంట్స్లో కూడా కొంచెం మెరిట్ తెచ్చుకోవాలి. ఇక్కడ 1600 మీటర్స్కి వచ్చేసి ఈవెంట్స్లో 40 మార్క్స్ ఇస్తారు. 100 మీటర్స్కి వచ్చేసి 30 మార్క్స్కి ఇస్తారు. లాంగ్ జంప్ వచ్చేసి 30 మార్క్స్. టోటల్గా గ్రౌండ్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్కి గ్రౌండ్ మార్క్స్ అనేది పెట్టడం జరిగిందనమాట. 100 మార్క్స్కి ఈ గ్రౌండ్ మార్క్స్ అనేది పెట్టడం జరిగిందనమాట. 100 మార్క్స్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్స్లో 4 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది అనమాట. ఇంగ్లీషు 100 మార్క్స్కి ఉంటుంది. 100 మార్క్స్కి ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. డిస్క్రిప్షన్ వైజ్ ఉంటుంది అనమాట. ఇది కేవలం క్వాలిఫై మాత్రమే, ఎలిజిబిలిటీ మాత్రమే. ఇంకా పేపర్ 2లో తెలుగు ఉంటుంది. ఈ తెలుగు పేపర్స్ కూడా 100 మార్క్స్కి ఉంటుంది. ఇది కూడా డిస్క్రిప్షన్ లాగే ఉంటుంది అనమాట. ఇది క్వాలిఫై అయితే అంటే ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇక థర్డ్ పేపర్ వచ్చేసి అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుందండి. 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ ఉంటుంది అనమాట. ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది అనమాట. 3 అవర్స్ టైం అనేది ఇస్తారు. అదేవిధంగా ఫోర్త్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది. ఫోర్త్ పేపర్లో జనరల్ స్టడీస్ ఉంటుంది. 200 మార్క్స్ ఉంటుంది అనమాట. ఇది 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. 3 అవర్స్ టైం అనేది మనకి 3 అవర్స్ టైం అనేది ఇస్తారండి. 3 అవర్స్ టైం అనేది ఇస్తారు. మనకి ఈ పేపర్ 1 పేపర్ 2 క్వాలిఫై అయితే సరిపోతుంది. కానీ పేపర్ 3 పేపర్ 4లో మాత్రం మెరిట్ మార్క్స్ రావాలి. ఈ మెరిట్ మార్కులు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ సివిల్ ఎస్ఐ అనేది కేటాయించడం జరుగుతుంది. ఇక ఏఆర్ కానీ ఏపీఎస్పీ కానీ ఎస్పీఎఫ్కి సంబంధించినటువంటి ఆర్ఎస్ఏలో ఈ మెయిన్ ఎగ్జామ్లో వచ్చినటువంటి 400 మార్క్స్లో బై 2 చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 260 మార్కులు వచ్చాయనుకో బై 2 చేస్తే 130 మార్క్స్ అనమాట. 130 ప్లస్ ఏదైతే గ్రౌండ్ మార్క్స్ ఉంటాయో ఒక 70 ప్లస్ చేసుకోండి. గ్రౌండ్ అని ఎందుకంటారంటే ఎందుకనమాట. సో గ్రౌండ్ మార్క్స్ ప్లస్ మెయిన్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ను ఈ రెండింటిని కలిపి ఏఆర్లో ఆర్ఎస్ఐ కానీ ఏపీఎస్పీలో ఆర్ఎస్ఐ కానీ ఎస్పీఎఫ్లో ఆర్ఎస్ఐ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మనకి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట. మన సర్టిఫికెట్స్ ఫేకా లేకపోతే ఒరిజినల్ ఎక్కడ చదువుకున్నాం ఏంటి అనేది మొత్తం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఉంటుంది. మెడికల్లో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ కానీ హై టెస్ట్ కానీ హెయిర్ కానీ ఇంకా ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయా ఫ్లాట్ ఫుట్ ఉందా ఇవన్నీ కూడా ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫై అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అనేది ఉంటుందండి. ఈ ట్రైనింగ్ కూడా 1 ఇయర్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ ఎక్కడైతే ఉందో అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. స్టైఫండ్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. లాస్ట్ టైం అయితే 7,500 రూపాయలు స్టైఫండ్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు కానిస్టేబుల్కే 12,000 ఇస్తున్నారు కాబట్టి ఎస్ఐకి స్టైఫండ్ అనేది పెంచుతారు. ఎంత పెంచుతారు ఏంటి అనేది కూడా ఈ గవర్నమెంట్కి సంబంధించి మనం చూడవలసి ఉంటుంది అనమాట. ఈ ట్రైనింగ్లో ఇండోర్ నేర్పిస్తారు. అదేవిధంగా అవుట్డోర్ ఫీల్డ్ ట్రైనింగ్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఇక శాలరీ వివరాలకు వెళ్ళిపోతే పే స్కేల్ వచ్చేసి 44,570 రూపాయల నుంచి 1,27,480 రూపాయలు అనమాట. ఒక భారీ శాలరీ మనం అందుకోబోతున్నాం అనమాట. అందులో బేసిక్ వచ్చేసి 44,570 రూపాయలు ఉంది. ఈ పిఆర్సీ అనేది ఉందన్నమాట. పిఆర్సీ అయితే ఇంకా కూడా శాలరీ అనేది కొంచెం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్గా గ్రాస్ వచ్చేసి ఇక గ్రాస్ శాలరీ వచ్చేసి 70,000 పైనే మనకి చేతికి అందుకుంటామండి. 70,000 పైనే వస్తుంది గ్రాస్. ఇక ఇన్ హ్యాండ్ మన ఇంటికి కానీ టేక్ హోమ్ కానీ ఎంత వస్తుందంటే 65,000 పైనే మనం అందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అనమాట. అంటే ఈ శాలరీ ఎలా ఉంటుందంటే బేసిక్ శాలరీ ఏదైతే 44,570 రూపాయలు ఉందో దాని మీద డిఏ ఇప్పుడు ప్రజెంట్ డిఏ వచ్చేసి 37.31% అని ఉంది. శాలరీ వివరాలు శాలరీ వీడియోలు కూడా ఉంటాయి చూడండి. హెచ్ఆర్ఈ ఇస్తారు, అడిషనల్ హెచ్ఆర్ఈ ఇస్తారు, యూనిఫామ్ అలవెన్స్ అనేది ఇస్తారు. అదేవిధంగా రిస్క్ అలవెన్స్, కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ ఈ విధంగా అలవెన్స్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక ప్రమోషన్ విషయానికి వచ్చేస్తే ఎస్ఐ నుంచి సిఐ అవుతారు, సిఐ నుంచి డిఎస్పీ, డిఎస్పీ నుంచి ఏఎస్పీ, ఏఎస్పీ నుంచి ఎస్పీ. అదే ఏఆర్ ఏపీఎస్పీ లాంటిది అనుకోండి మనకి ఇక్కడ ఆర్ఎస్ఐ అంటాం. ఆర్ఎస్ఐ నుంచి ఆర్ఐ అవుతారు, ఆర్ఎస్ఐ నుంచి ఏసీ అవుతారు, ఏసీ నుంచి డీసీ అవుతారు, డీసీ నుంచి కమాండెంట్ దాకా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటుంది. అయితే ఈ ప్రమోషన్స్ ఎలా చూస్తారంటే ఎటువంటి పనిష్మెంట్లు ఉండకూడదు, క్లీన్ రికార్డ్ ఉండాలన్నమాట. క్లీన్ రికార్డ్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ ప్రమోషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ప్రమోషన్ రావాలంటే 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల దాకా సమయం అనేది పడుతుంది. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి మనకి ఈ గ్రేడ్ ఇంక్రిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రమోషన్ రానప్పుడు గ్రేడ్ ఇంక్రిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డ్యూటీ కాక మనం చూసుకుంటే డ్యూటీ మరియు బాధ్యతలు ఏముంటాయంటే
స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్హెచ్ఓ అంటారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని చెప్పేసి అంటారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ మరియు సిబ్బంది పర్యవేక్షణ అనేది చేస్తారు. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ అంటే శాంతి భద్రతల పరిరక్షణ, సమాజంలో శాంతి భద్రతలను కాపాడడం, గస్తీ అంటే పెట్రోలింగ్ నిర్వహించడం, నైట్ డ్యూటీస్, ఈ విధంగా స్టేషన్కి సంబంధించింది కానీ బయట బందోబస్తు డ్యూటీస్ కానీ శాంతి భద్రత కానీ లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ ఉంటాయి. అదేవిధంగా నేర విచారణ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటారు, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, నేర స్థలాల్ని పరిశీలించడం, అదేవిధంగా సాక్ష్యాధారాలను సేకరించడం మరియు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం. అదేవిధంగా విఐపి సెక్యూరిటీ లేదా బందోబస్తు, విఐపి పర్యటనలో, పండుగలు, ఎన్నికలు, ర్యాలీల సమయంలో ఈ విధంగా మనం కల్పించడం, ఈ విధంగా డ్యూటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఎవరైతే ఎస్ఐకి సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఒక మంచి శాలరీ తీసుకుంటారో, ఒక ఫుల్ క్లారిటీ అయితే నేను ఇచ్చానని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు కాక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి లేదా కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.